కడప జిల్లా బద్వేలు పట్టణంలోని షాలోం చిన్నపిల్లల ఆశ్రమం నందు తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొత్స రోషన్న బద్వేలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని వారు కోరారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలోని షాలోం చిన్నపిల్లల ఆశ్రమం ఆనంద నిలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడిమెల్ల వెంకట బ్రహ్మం, ఇక కర్లకుంట మనోజ్ కుమార్, రవికుమార్, సుదర్శన్, సింగసాని, అలాగే సందీప్ పుష్పాల, మురళి పగడాల, ఇక వేణుమాధవ్, ఇక సురేష్ డీమెల్ల, సురేష్ తుడిమెల్ల, వెంకట సుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ పార్టీ రావాలని, మళ్ళా మన ప్రజలందరూ బాగుండాలని, ఇక్కడ మన బద్వేలు నియోజకవర్గం మన రితీష్ అన్న ఆధ్వర్యంలో బొజ్జం రోషన్న గారికి సీట్ రావాలని మనం కోరుకోవడమైనది. ఆ విధంగానే ఆ కోరిక ప్రకారం మనం ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగినది. అందువల్లనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన యువత కోసము, ఆయన మన రాష్ట్రం బాగు కోసం ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ బాగా జరగాలని, నెక్స్ట్ 2024లో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మేము బద్వేల్ నియోజకవర్గం నుండి విద్యాసం అసైన్మెంట్ ద్వారా అందరూ యూత్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మనం చూస్తున్నాం ఎంత దుర్మార్గం పాలన జరుగుతుందో మన రాష్ట్రంలో. ఈ దుర్మార్గ పాలన పోయి ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజలు బాగుండాలని చెప్పి, క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దానికోసం ఇప్పుడు ఈ మధ్య మా విద్యాసం ఆధ్వర్యంలో యువత చాలామంది అన్నదార పని చేయాలని, బాగా హార్డ్ వర్క్ చేయాలని రెడీగా ఉన్నారు. విద్యాసం యూత్లో చాలా మంచిగా పలకరించడం కానీ అన్నీ చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా చాలా మంచి మర్యాద వచ్చింది. ఇప్పుడు కొంచెం అట్లా ఇట్లా ఉంది కొంచెం డౌన్గా అన్నదాన్ని పాతకాలం వాళ్ళ తాతగారైనటువంటి మన బద్వేల్ టైగర్ వీరారెడ్డి గారు ఇటు విధంగా పాలన చేశారో అదేవిధంగా తీసుకురావాలి. మా బద్వేల్ ప్రజలకు అన్నీ చేయాలి, దగ్గరుండి చేయాలి. యువతకు కానీ ఏదైనా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి ఉపాధి కల్పించాలి. అందరికీ భావితరాల భవిష్యత్తు